హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? గైస్, ఈరోజు నేను దుబాయ్లో ఒక పార్టీకి అయితే ఇన్విటేషన్ వచ్చింది నాకు. పార్టీ అంటే మామూలు పార్టీ కాదు, ఓపెన్ పార్టీ. లైక్ గార్డెన్లో మనం చెట్లలోకి పోతాం కదా, పిక్నిక్కి చెట్లలోకి పోతాం కదా, ఆ టైప్ పార్టీ. సో ఇది నేనుండే ఏరియా. ఇది దుబాయ్లో శోభా హార్ట్లాండ్ అంటారు ఈ ఏరియాని. ఇక్కడ చూడండి, ఇది నా కారు, హోండా ఎక్కార్డ్ కారు. నేను వెళ్తున్నాను జబీల్ పార్క్కి. దుబాయ్లో ఉండే ఒకే ఒక్క గార్డెన్, ఒకే ఒక్క అడవి సిటీ మధ్యలో ఉంటుంది జబీల్ పార్క్ అనేది. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడనే ఈరోజు చెట్లలోకి పోతున్నాం మేము. నాకు అక్కడ అనుకోకుండా ఇన్విటేషన్ అయితే దొరికింది. వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్తున్నాను. సో వీడియోని కంటిన్యూగా చూడండి. నేనైతే అక్కడికి వెళ్ళి మొత్తం ఎట్లా సెటప్ ఏం చేస్తాం మేము, ఎలా ఉంటుంది ఏంది అన్నీ కూడా మీకు అన్ని వివరంగా చెప్తాను నేను. దుబాయ్లో ఉండేటోళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి వీడియో కంప్లీట్గా. సో కార్ లోపలికి వచ్చేసిన నేను. దుబాయ్లో మేమైతే రెగ్యులర్గా పార్టీస్ అయితే చేసుకుంటూ ఉంటాం. చాలా దూరం పోతాం. ఉమల్ క్వైన్, ఫుజేరా, రసల్ ఖైమా అని చెప్పేసి చాలా దూరం వెళ్ళైతే పార్టీ చేసుకునేటోళ్ళం అంతకుముందు. కానీ సిటీ మధ్యలో ఇలాంటి ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఇలా వంటలు చేసుకోవచ్చు, ఇలా ఫ్రీగా ఉండొచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు అని అయితే మాకు చాలా రోజులుగా తెలియదు. సో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మన శ్రీకాంత్ అన్న పనిచేస్తాడు. ఆ శ్రీకాంత్ అన్న వాళ్ళ కొలీగ్స్ ప్లస్ మన తెలుగు ఫ్రెండ్స్ కొంతమంది అయితే అందరినీ గ్యాదర్ చేసి అయితే పార్టీ అరేంజ్ చేసుకుంటున్నాము. ఇది స్పెషల్ ఏం లేదు, పార్టీ చాలా రోజుల నుంచి మేము కలవలేదు, అందుకనే దాని గురించి అయితే పార్టీ చేసుకుందాం, కలుద్దాం అందరం అన్న టైప్లో అయితే మేము అనుకొని ఈరోజు ప్లాన్ చేసినాము. ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎట్లా ఉంటుంది ఆ గార్డెన్, ఎట్లా ఉంటుంది మా పార్టీ అనేది కంప్లీట్గా చూడండి ఈ వీడియోలో. మీరు కానీ ఒకవేళ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1 ఇయర్ నుంచి దుబాయ్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో చేస్తూనే ఉన్నాను. షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ ఫామ్ వీడియోస్ కానీ. నేనుండే ఏరియా శోభా హార్ట్లాండ్. శోభా హార్ట్లాండ్ డిజైన్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉంటుంది. దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్ నుంచి నాకు షార్ట్ కట్ ఉంటుంది, అందుకే ఇక్కడ నుంచి అయితే నేను వెళ్తున్నాను ప్రస్తుతానికి. గైస్, కరామాలో ఉన్న లుల్లు సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను ప్రస్తుతానికి నేను. దుబాయ్లో ఈ లుల్లు సూపర్ మార్కెట్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు, చాలా ఫేమస్. ఇది ఇండియన్ స్టోర్. ఇది హాయ్, మటన్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చినాం గైస్. ప్రస్తుతానికి మేము మటన్ షాప్ దగ్గర ఉన్నాము లుల్లులో. నాకంటే ముందే వీళ్ళైతే మార్కెట్కి వచ్చేసి మొత్తం ట్రాలీ అయితే నింపి పెట్టిన ఆల్రెడీ. మేము ప్లాన్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువే అయ్యేటట్టున్నది బడ్జెట్ అయితే. మేము ప్లాన్ చేసిన దానికంటే కూడా వేస్ట్ ఐటమ్స్ అయితే ఏం తీసుకుంటలేము, కానీ ఏవి కూడా అవాయిడ్ చేయలేకుంటున్నాయి. జ్యూస్లు కానీ ఏవి కానీ అన్నీ కూడా ఉపయోగపడేటివి తీసుకుంటున్నాము. సినారా బాస్మతి రైస్, ఇంకా ఇవన్నీ ప్లాస్టిక్ టబ్బులు, ప్లాస్టిక్ పేపర్లు, ప్లేట్స్, మస్టర్డ్ ఆయిల్, 2 గంటలు కూడా తీసుకున్నారు. గంటలు ఇంటి దగ్గర తీసుకొచ్చి మర్చిపోయినట్టు, అందుకే గంటలు కూడా తీసుకున్నాము. నెయ్యి ప్యాకెట్, పాపడాలు, పలావ్లో వేయడానికి నెయ్యి, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే తీసుకున్నాం. మటన్స్ చూడండి, మటన్లో అన్ని రకాల పార్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ, సప్పలు. హలో బ్రదర్స్, హౌ ఆర్ యూ? డిస్కస్ చేసుకుంటున్నాం వంట ఎంతసేపు చేయాలి, ఎంత తొందరగా ఫినిష్ చేయాలి అని డిస్కస్ చేసుకుంటున్నాం. మసాలాస్ కలిపి మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. దీంట్లో నుంచి ఒక 4-5 ప్యాకెట్లు తీసుకుందామని చూస్తున్నాం మేము. చూడాలి మా వాళ్ళు ఏమేమి ఓకే చేస్తారో. ఇప్పుడు నార్మల్ చికెన్ రేట్ కంటే ఒక 5-10 dirhams ఎక్కువ ఉంటుంది, కానీ మ్యారినేట్ చేసిన చికెన్ వల్లనైతే చాలా ఉపయోగాలు ఉంటాయి. మంచి టేస్టీగా ఉంటుంది ఇది, కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది అంతేగాని. 2 స్పైసీ చికెన్ స్టిక్స్, ఒక వింగ్స్, ఇంకొకటి స్పైసీ అయితే తీసుకున్నాం మేము. ఆల్రెడీ 3 ప్యాకెట్స్ తీసుకున్నాం. దాదాపు 3 కలిపి ఒక 1/2 kg పైన అవుతాయి. ట్రాలీ అయితే మొత్తం నింపేస్తున్నాం మేము ట్రాలీని. ఈ ఒమన్ చిప్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒమన్ చిప్స్ చాలా ఫేమస్ దుబాయ్లో, చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్ ఉంటాయి ఇవైతే ఒమన్ చిప్స్ అనేటివి. ఒక చిన్న ప్యాకెట్ ఉన్నదంటే మనమైతే ఎంతంటే అంత మంది ఖతం చేయొచ్చు, అట్లుంటుంది ఒమన్ చిప్స్. మటన్ అయితే జోకుడు అయిపోయింది, జోకేసిండు మటన్ ఆల్రెడీ. 4 కిలోలన్నరకి 234 dirhams అయింది. తగ్గే ఎనర్జీ డ్రింక్ पियो एनर्जी ड्रिंक। कौन सा अच्छा है इसमें? ये रेड बुल है, बढ़िया बढ़िया है। ओके ओके, ये है आज हमारा पार्टी है, कल छोड़ेंगे। मस्त है, పవర్ హార్స్ ఎనర్జీ డ్రింక్. ఏ శ్రీకాంత్ అన్న కొట్టు. షాపింగ్ చేసి బాగా అలసిపోయినాం, కొట్టు, కొంచెం ఎనర్జీ వస్తుంది, కొట్టు. మా మటన్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా నీట్గా క్లీన్ చేస్తారు ఇక్కడ లుల్లులో. మొత్తం జలుగురు గిలుగురు ఏం లేకుండా తీసేస్తారు మొత్తం కూడా.
సాప్ ఇక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఫ్రెష్ ల్యాంబ్ బ్రెయిన్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క కేజీ, ఒక కేజీకి 73.5 అంట. దాదాపు మన కరెన్సీలో అయితే 1500 దాకా అయితే. మటన్ కొట్టుడైతే స్టార్ట్ చేసిండు. కొన్ని మెత్తటి పీస్లను కట్ చేసిండు చాక్ తోటి కట్ చేసిన తర్వాత బోన్స్ని ఇట్లా మిషన్ మీద పెట్టి కట్ చేస్తూ ఉంటారు ఇక్కడ బోన్స్ని అయితే. అండ్ ఇంకా చాప్స్ అటువంటివి ఉంటాయి కదా, నీట్గా సమానంగా కొట్టాల్సిన వాటిని అయితే కత్తితోటే కొట్టేసిండు. మళ్ళీ అన్నీ కూడా నీట్గా కత్తితోటి కొట్టి మొత్తం కలిపి ఒక దగ్గర కుప్ప వేసి మంచిగా ఇట్లా కవర్లలో అయితే వేసి ఇచ్చేసిండు. మేమైతే అనుకుంటున్నాం 4.5 కిలోలు సరిపోదని. మొత్తం 14-15 మంది ఉన్నాము. సో అట్లీస్ట్ కనీసం 5 కేజీలన్నీ ఉండాలని అనుకున్నాము. మరి ఇది ఎంత అవుతుందో చూడాలి. మళ్ళీ ఒకసారి జోకిపిచ్చి క్లీన్ చేసిన తర్వాత తగ్గుతుంది కదా కొంచెం మటన్. ఒకసారి జోకిపిచ్చి తర్వాత మళ్ళీ ఎంత తీసుకోవాలనేది డిసైడ్ చేద్దామని ముందే అనుకున్నాము. సో ఇంకొక 1/2 కేజీ వరకు అయితే తక్కువ పడ్డది. మొత్తం మీద ఇంకొక 1/2 కేజీ 700 గ్రామ్స్ దాకా వేయమని చెప్పినాము. తీస్తుండు దానికోసమే. ఇప్పుడు ఇండియన్ మటన్ అయితే ఇక్కడ 39 dirhams దాకా ఉన్నది కేజీ. లులులో ఆఫర్స్ ఉన్న వాటికి ఇలా సెపరేట్ స్పెషల్గా రేట్స్ వేసి స్పెషల్ కౌంటర్స్లో అయితే పెడతారు. ఇవన్నీ కూడా ఆఫర్ ఐటమ్సే, నార్మల్ ప్రైజులు వేరే ఉంటాయి. సో ఇవి ఆఫర్ ప్రైజులు ఉన్నప్పుడు ఇట్లా పెడతారు అన్నీ ఒక్క దగ్గర. ఆఫర్స్ ఉన్నాయని మనమైతే ఏది పడితే అది కొనద్దు, మెయిన్ అది. గైస్ పార్టీ షాపింగ్ అయితే అయిపోయింది. వెళ్తున్నాం కౌంటర్ దగ్గరికి. ఎంత అవుతుందో బిల్ నేను మీకు చూపిస్తాను కదండి. మేమైతే 400 టార్గెట్ పెట్టుకున్నాం, కానీ చాలా ఎక్కువ అయిపోయింది అమౌంట్ అయితే. 740 దాకా అయింది టోటల్గా. సో ఇప్పుడు టైం వచ్చేసి 10-10 అవుతుంది ఆల్రెడీ. మేము 9 వరకే గార్డెన్లో ఉండాలనుకున్నాం, కానీ 10-10 అయిపోయింది ఆల్రెడీ. సో ఈ రిసిప్ట్ చూడండి ఎంత పొడుగు అయిందో, ఇంత లంబా లిస్ట్ అయిపోయింది, పెద్దగా అయిపోయింది. సో టోటల్ వచ్చేసి 740 dirhams అయితే అయింది ఖచ్చితంగా బిల్లు. హలో గాయ్స్, వి ఆర్ హావింగ్ చూడండి మా పార్టీ సామాన్లు చూడండి. గైస్ చూడండి ఇదంతా లుల్లులో షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది క్లియర్ సేవర్స్. దుబాయ్లో ఉండే వాళ్ళకైతే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దుబాయ్లో లేని వాళ్ళకైతే చెప్తాను. ఈ సెల్లార్ సేవర్స్ అనేది ఒక వైన్ షాప్. ఇది ఎంఎంఐ బ్రాండ్కి సంబంధించిన వైన్ షాప్. ఇది నేనైతే మొన్న జనవరి 1వ తారీఖు నుంచి కంప్లీట్గా డ్రింకింగ్ బంద్ చేసిన ఆల్రెడీ. సో మా ఫ్రెండ్స్ వీళ్ళ శ్రీకాంత్ అన్నోళ్ళు వాళ్ళందరూ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చిండ్రు. మొత్తానికైతే వోడ్కా తీసుకుంటుండ్రు. 3 బాటిల్ 4 బాటిల్. లోపల వీడియో అవ్వలేదు, అందుకే నేను లోపలికి పోలేదు. సో బయటికి పోయి బయట నుంచి ఎలా తీద్దామని బయటనే ఉన్నా నేను. వస్తారు ఇప్పుడు మామూలు బయటికి. ఏ దేకో हमारा भाई आ गया नंबर 1. नेक्स्ट कौन आ रहे अभी? नंबर 2, नंबर 3 आ गया सामान लेके आ गया. देखो ఏ సూపర్ బ్యాగ్. సరుకు అయితే తీసుకొని వచ్చేసిండు, సామాన్లు చూడండి, బ్యాగులు. ఇప్పుడు వీటిని ట్రాన్స్ఫర్ చేస్తాం మేము. సో ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది మీరు అడగద్దు, నేను చెప్పొద్దు ఇటువంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో. సో అది సంగతి. సామాన్లు అయితే అన్ని లోపలికి పంపించేసినాం. సో వంట స్టార్ట్ అవుతుంది లోపల. ఇప్పుడు మేము పోయి లోపల కొంచెం కార్లో కొంచెం క్లీన్ చేసుకొని వస్తాం మళ్ళా. గైస్ చూడండి, ఎంట్రీ కావడానికి ముందు ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. విజిటర్స్ ఎంట్రీ చేసి కార్డ్ పేమెంట్ చేసేయాలి. చూడండి ఇక్కడ టికెట్ వచ్చేసి. चलो एंट्री करो आप, हम लोग आ रहे. ओके बाय बाय. ओके. अरे गामछा भी खाली करने का. గేట్ నెంబర్ 1 ముంగట్నే చూడండి పార్క్ గేట్ టవర్స్ అని చెప్పేసి కొత్తగా కొన్ని టవర్స్ అయితే అయినాయి. గాయస్ ఇవాళ సండే, మంచి మోడ్లు ఉన్నాం. వెదర్ కూడా సూపర్గా ఉన్నది. పార్క్లో పోయి మొత్తం వాళ్ళు కుకింగ్ ప్రిపేర్ చేస్తున్నారు. కుకింగ్ అయిపోయిన తర్వాత we are having party, okay, in the park. సో అది సంగతి. గాయస్ వాటర్ బాటిల్స్ కొనడానికి అయితే మేము వచ్చినాం. చూడండి ఇదే పార్క్ ఎంట్రీ ఆడ. సో ఇక్కడ ఒక చైత్రం మార్కెట్ అయితే ఉన్నది. చైత్రం సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడ వాటర్ తీసుకుందామని పోతున్నాం. వాటర్ తీసుకున్నామంటే ఒకసారిగా మేమిద్దరం కూడా ఎంట్రీ అయిపోతాం లోపలికి. गेट नंबर 1 पे आ गई है जमीन. పార్క్ గేట్ రెసిడెన్సీస్ ఇవి. రీసెంట్లీ ఓపెన్ అయినాయి టవర్స్ ఇవైతే. ఈ చైత్రం మార్కెట్లో రేట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి నార్మల్ మార్కెట్స్తో పోల్చుకుంటే, కానీ క్వాలిటీ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా డూప్లికేట్ అనేటివి ఏవి ఉండయి.
2 पैकेट ఐస్ మర్చిపోయినాం, ఐస్ కూడా కావాలి కూల్ డ్రింక్స్లకు. సో మేము ఐస్ కూడా తీసుకుంటాం. వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ, వాటర్ కూడా తీసుకోవాలి. ఇగో గైస్ వచ్చేసినాం లోపలికి. 2 వాటర్ బాటిల్లు, బ్యాగులు, సామాన్లు మేము తెచ్చేటి మేమైతే తీసుకొచ్చినాం. ఆల్రెడీ లోపల చాలామంది ఉన్నారు మా కొలీగ్స్. సో వచ్చేసినాం. చూడండి ఇదే జబిల్ పార్క్, సూపర్గా ఉంది లోపల అయితే. హే హాయ్ గాయ్స్, వచ్చేసినాం మేము కూడా. చూడండి అక్కడ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పిల్లలు అందరు ఫ్యామిలీస్ ఆడుకుంటా ఉన్నారు. అమ్మా ఈ బాటిల్ మోయలేక చచ్చిపోతున్నాయి. వాటర్ బాటిల్ అయితే అప్ప చెప్పిండు నాకు, నేను తీసుకొచ్చిన ఇప్పుడే. హాయ్, బాగున్నారా? చికెన్ చార్కోల్ రెడీ అవుతుంది. నెక్స్ట్ పెట్టడానికి ఇక్కడ చికెన్ సీకులు ఉన్నాయి, 2 ప్యాకెట్లు, మసాలాలు, వంటలు. कैसे है भैया? సరుకులు ఇవన్నీ ఉంది. సండే కాబట్టి ఈరోజు అయితే పార్కులో కూడా చాలా మంది ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం కుకింగ్. పాటలు పెట్టి స్పీకర్ చాలు చేయి, పాటలు పెట్టు లైట్గా. గిటార్ कौन बजाएगा? సంతోష్. ఓకే, చూడండి సలాడ్ రెడీ అయిపోయింది. కబ్జా చేసినాం మేము ఈ ప్లేస్ని. చాలామంది వచ్చిపోతుంది ఈ ప్లేస్ కోసం, వంట చేయడానికి, అంత ప్రిపరేషన్ కోసం. చాలా బాగుంది ఇక్కడ. వంటలు, బార్బిక్యూ ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కొన్ని రూల్స్ అయితే పెట్టిండ్రు వీటికి సంబంధించి. చూడండి ఇక్కడ, అటెన్షన్, స్మోకింగ్ షీషా నాట్ అలౌడ్, నో పోర్క్ అలౌడ్, అడల్ట్ అటెండ్ దేర్ మైనర్స్, డిస్పీస్ చార్కోల్ ప్రాపర్లీ ఆఫ్టర్ యూస్. సో మనం వాడుకున్న ఏవైనా కూడా బొగ్గులే కానీ బుడిదే కానీ ఏవైనా కూడా మొత్తం పోయేటప్పుడు అన్నీ క్లీన్ చేసి పోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ రెడీ చేస్తున్నాం మా వాళ్ళు ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఇవైతే తెచ్చి చాలా మంచి పని చేసిండ్రు మా వాళ్ళు. రెడీగా డైరెక్ట్ బొగ్గులు పెట్టగానే కాల్చుకోవచ్చు. ఇవైతే మిగతా వాటికి అన్నిటికి కొంచెం టైం అయితే పట్టింది చాలా. గైస్ నేనైతే వాష్రూమ్ చూద్దామని పోతున్నా. వాష్రూమ్ చూద్దామంటే చూద్దామని కాదు, పని ఉన్నది కొంచెం, అందుకే పోతున్నా. ఓకే చూడండి, ఇంకా వీలైతే చూడు. ఇక్కడ ఉన్నది చూడండి వాష్రూమ్స్. అదొక పెద్ద స్పేస్ షిప్ లాగా ఉన్నది వాష్రూమ్స్ ఏరియా. చూడండి ఇది ఒక పెద్ద ఫ్లైట్ లెక్క ఉన్నది, ఇదంతా వాష్రూమ్స్ ఇది ఏరియా. బాగా దూరం పోవాల్సిన అవసరం లేకుండా మాకైతే చాలా దగ్గర మంచిగా ఉన్నది ఇది వాష్రూమ్స్ ఏరియా, సూపర్గా ఉన్నది. అయిపోయింది వాష్రూమ్ తోటి పని అయితే అయిపోయింది. పని చేసుకొని బయటకు అయితే వచ్చేసిన. సెల్ఫీ తీసుకుంటున్నావు అన్న? సెల్ఫీ వీడియోనే తీసుకుందాం దాగదా. గైస్ ఈ జబిల్ పార్క్ అయితే ఎక్కడో ఉండదు, దుబాయ్ ఫ్రేమ్ పక్కనే దుబాయ్ ఫ్రేమ్ ఉంటుంది, ఇటు పక్కనే జబిల్ ఏరియా. చూడండి టవర్స్ అన్నీ ఉంటాయి. సిటీ మధ్యలో, సిటీ సెంటర్లో ఉంటుంది జబిల్ పార్క్ అయితే. సూపర్గా ఉంది లొకేషన్ అయితే. ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ మేమైతే పార్టీ చేసుకోలేదు, ఫస్ట్ టైం, కానీ చాలా గ్రాండ్గా అయితే చేసుకుంటున్నాం. శ్రీకాంత్ అన్న వాళ్ళ స్టాఫ్, మా వాళ్ళు, ఫ్రెండ్స్ అందరం కలిసి. సూపర్గా ఉంది ఇక్కడైతే వాతావరణం. ఇవాళ జస్ట్ 1 minute వాకింగ్లోనే మాకైతే వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇదే మా క్యాంపు, దాని వెనుకనే వాష్రూమ్స్ ఉన్నాయి. వచ్చేసినాం. కూల్ డ్రింక్స్ పార్టీ, కూల్ డ్రింక్స్. कैसे है भाई सब लोग? अच्छा है,
కూల్ డ్రింక్లు జ్యూస్లు అన్నీ. నాకు ఒక పీస్ చికెన్ చార్కోల్. దుబాయ్లో సండే స్పెషల్ ఎంజాయ్ చేస్తున్నాం. రెగ్యులర్గా పార్టీస్ అయితే మేము ఇట్లనే చేసుకుంటూ ఉంటాం టైం దొరికినప్పుడల్లా. సో ఒక చికెన్ పీస్ నేను కూడా తీసుకున్నా, చికెన్ చార్కోల్. ఇదే ఫస్ట్ రెడీ అయింది అన్నిటికంటే. ఎట్లుంది చికెన్? సూపర్ సూపర్ టేస్ట్. या और लेके आना चाहिए था चिकन का. अरे बाद में फिर जाएंगे ना, गाड़ी जिंदाबाद है ना. जल्दी जाके आएंगे फिर. चिकन पीस అయితే సూపర్గా ఉన్నాయి. आप खाया नहीं खाया चिकन भाई? आप खाया नहीं खाया? खाया खाया ना? कैसा है? खराब हो गया. ये देखो हमारा अन्नी आइटम शेफ है ये. देखो कैसे स्लाइस कर रहे हैं. यूट्यूब बनाएगा बाद में सबको. సూపర్ ఉంది చికెన్ అయితే. కంప్లీట్ చేసిన ఒక పీస్ ఎక్సలెంట్ ఉంది. మొత్తం బార్బిక్యూ చేస్తారు. सब सेट है. हाँ जी एकदम मटर पाकेगा. रंजीत भाई थोड़ा थोड़ा दूध डालना है. एक ग्लास नहीं करना ये किसका है? Hi guys, we are having a party in Jabil Park. చికెన్ చార్కోల్ రెడీ అయిపోయింది. ये having a picnic not a party. Yeah. పిక్నిక్ పిక్నిక్ This is called picnic. చెట్లకి వచ్చినాం. Party is different now. No one saw చెట్లకి ఏమో అంటారు మన ఇక్కడ. వంటలకు పోయినాం. వంటలకు వచ్చినాం మేము. వంటలక ప్రోగ్రామ్. వంటలకు వచ్చినాం ఇవాళ. సిటీ నడిబొడ్డున, దుబాయ్ సిటీ నడిబొడ్డున వంటలకు అయితే వచ్చినాం మేము. చూడండి జబీల్ పార్క్ అంటారు దీన్ని. సో ఇక్కడ మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు, తినచ్చు, జ్యూస్ తాగచ్చు, కూల్ డ్రింక్ తాగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మా ఫ్రెండ్స్ రాజు, దయాకర్, రంజిత్, సంతోష్, సోహెల్ అండ్ మహేంద్ర, సబీన్, తారిక్ అండ్ మణికుమార్ అండ్ విష్ణు. వీఆర్ ఆల్ హియర్. మేమందరం వచ్చినాం పిక్నిక్. ఓకే గాయస్. शबीन भाई మటన్ పలావ్ అయితే రెడీ అవుతుంది చూడండి. పలావ్ కోసం అంత మసాలా రెడీ చేసి పెట్టండి, మ్యారినేషన్ చేసి పెట్టిండు మటన్ కోసం. సో మసాలా అంతా రెడీ అయిపోయింది. మటన్ పలావ్, బిర్యానీ కాదు. సో వీళ్ళందరికీ ఇక్కడ పలావ్ ఇష్టం కాబట్టి పలావ్ అయితే చేస్తుండ్రు. గాయస్ ఇక్కడ కట్టె పుల్లలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మాకైతే ఇవి కాలవడానికి. ఫస్ట్ ఈ చార్కోల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చినాం. ఇలా బాయిల్ అవుతున్నాయి ఆలుగడ్డలు, చికెను. సో మాకు ఇక్కడ అడ్వాంటేజ్, ఇక్కడ చిన్న చిన్న కట్టె పుల్లలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ ఆరామ్సే. ఇంకో రౌండ్ చికెన్ వచ్చింది. ఎవ్వరు పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. కూల్ డ్రింక్ తాగేటోళ్ళు కూల్ డ్రింక్, చికెన్ వండేటోళ్ళు చికెన్, అందరు బిజీగా ఉన్నారు. చికెన్ పీస్ ఇంకో రౌండ్ వచ్చింది ఆల్రెడీ. चिकन लेग पीस. చికెన్ లెగ్ పీస్ కాదు, చికెన్ చార్కోల్. మంచిగా కుక్ అయింది. ఇది అయితే సూపర్గా ఉన్నది. इसको पूरा 10 नंबर 1 में आ जाओ. మటన్ వేసిండ్రు మ్యారినేట్ చేసి మటన్ పలావ్ కోసం. కాజు గీజు అన్ని మసాలాలు. ఇక్కడ రైస్ కడిగి పెట్టిండ్రు ఆల్రెడీ రెడీగా, బిర్యానీ రైస్.
राइस तो गल गया, उसके अंदर स्पून है वो निकल दे, बाद में भूल जाएगा. రైస్ నానబెట్టి పెట్టింది ఆల్రెడీ, మంచిగా నానినే రైస్ అయితే. మటన్ పలావ్ కోసం గిన్నె పెట్టేసిండు ఆల్రెడీ మా చెఫ్. ఇక్కడ చూడండి మస్టర్డ్, ఇधर दिखाओ ऑयल दिखाओ, कौन सा ऑयल? मस्टर्ड ऑयल. मस्टर्ड ऑयल है. पानी मार के उसका ये निकालो मस्टर्ड ऑयल से एक बार. तुम लोग जाओ उधर बैठो यार. ఆలుగడ్డ మీద పలావ్. यार किचन असिस्टेंट. గిటార్ ప్లేయర్లు కూడా ఉన్నారు మా దగ్గర చూడండి. ఇక్కడ కూర్చునేటోళ్ళు కూర్చున్నారు పని పాట లేకుండా. ఇగో हाँ गाओ गाओ, अच्छा गाना गाओ. మా షారుఖ్ ఖాన్ ఒక పాట పాడుతుండు, म्यूजिक गिटार प्ले చేసుకుంటా. हो गया गिटार इतना जल्दी? हाँ प्ले करो प्ले करो. जितना आता है हमारा इतना ही है. గాయ్స్ ఈ గార్డెన్ మధ్యలోనే దుబాయ్ ఫ్రేమ్ కూడా ఉంటుంది చూడండి. ఇది చూడండి దుబాయ్ ఫ్రేమ్, ఇదే గార్డెన్ మధ్యలో ఉంటుంది దుబాయ్ ఫ్రేమ్ అయితే. సో ఇదే గార్డెన్లో మేమైతే పార్టీ చేసుకుంటున్నాం. దుబాయ్కి సెంటర్ పాయింట్ ఇది, ఎగ్జాక్ట్లీ సెంటర్ ఇది. ఇటుపక్క అంతా ఓల్డ్ దుబాయ్ ఉంటుంది, ఇటుపక్క అంతా న్యూ దుబాయ్ ఉంటుంది. సో ఇది ఓల్డ్ దుబాయ్కి న్యూ దుబాయ్కి మొత్తం సెంటర్ పాయింట్ అన్నట్టు ఇది. పలావ్కు మసాలా అయితే రెడీ చేసి పెట్టిండ్రు చూడండి. మొత్తం ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ఆయిల్ ఇప్పుడే గరం అవుతుంది. ఆలుగడ్డను పక్కకు జరిపిండ్రు కింద బొగ్గుల మీద. ఇలా కొన్ని నీళ్ళు అయితే పోసిండు దీన్ని చెక్ చేయడానికి. చిచ్చిపట అంటలేదు, ఇంకా గరం కాలేదంటే ఈ ఆయిల్. ఇప్పుడు గరం ఆయిల్ అయితేనే చేస్తారంట, అందుకే వెయిట్ చేస్తుండు. కట్టెలు సరిపోతలేవు, మొత్తం ఖర్జూర చెట్లు అవి అన్నీ ఇసుకొచ్చి పెడుతున్నాం, ఎండిపోయినాయి చూడండి. అంతే మారలేదు. क्या बोलता है? ये क्या पाउडर है इसमें? तिल. तिल होता है ना. ओके तिल और तिल क्या बोलते हैं आप लोग? नुव्वुलु बोलते हैं. वो है कैरेट है, मूला है, क्या है, अदरक है. कौन सा डिश है ये? ये नेपाली डिश. नेपाली डिश, नेपाली सलाद. क्या नाम है इसका? क्या नाम है इसका? मालूम नहीं है. इसका कौन रिस्पॉन्सिबल है इसका? इसका नाम क्या है सलाद का? प्याज. सलाद का नाम क्या है? సండే స్పెషల్ దుబాయ్లో 5 సంవత్సరాల తర్వాత ఇటువంటి ఎంజాయ్ చేస్తున్నాయి దుబాయ్లో. వచ్చే 5 సంవత్సరాలు దుబాయ్లో ఇటువంటి ఎంజాయ్ అంటే బాగా ఇష్టం. రెగ్యులర్గా ప్లాన్ చేసి పార్టీస్ అయితే చేసుకుంటాం, కానీ ఇంత ఆర్గనైజ్డ్గా మొత్తం గిన్నెలు తీసుకొచ్చి వంటలు చేసుకుంటానైతే చాలా రోజుల నుంచి చేసుకోలేదు మేము. సో ఇవాళనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. పక్కపొంటి పిల్లలుగా ఆడుకునే ప్లేస్లు కూడా ఉన్నాయి చాలా రకాలుగా. ప్రతి ఒక్క టెంట్ కింద కూడా అందరు కూడా చార్కోల్ గ్రిల్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఒక 4-5 టెంట్ల కింద 5-6 టెంట్ల కింద అన్నిట్లలో వంటలు నడుస్తూ ఉన్నాయి. మా పక్క పొంటే ఇంకొక గ్యాంగ్ అయితే వచ్చింది, వాళ్ళది చాలా పెద్ద గ్యాంగ్ ఉన్నట్టున్నది. పెద్ద తాడిపత్రి లాంటిది అయితే వరుస్తూ ఉన్నారు. సో వాళ్ళది కుకింగ్ లేదు కానీ డైరెక్ట్ క్యాటరింగ్ గిన్నెలు అయితే తీసుకొని వచ్చింది వాళ్ళు. చాలా క్యాటరింగ్ వంటలు గింటలు అన్నీ వచ్చేసినాయి వాళ్ళవి ఆల్రెడీ. సో ఇప్పుడు నాకు తెలిసిన కొత్త విషయం ఏంటిదంటే పలావ్ వేరు, మటన్ కర్రీ వేరు. ఫస్ట్ ఈ గిన్నె పెట్టింది అయితే మటన్ కర్రీ కోసమేనంటే మటన్ రెడీ అవుతుంది. మలబార్ పాపడ్, ఇండియన్ పాపడం. ఓపెన్ చేయి. చాకుండే కదా. ओके बोगले में गाल से देती नहीं कोयला के ऊपर करेगा ये पापड़ फ्राई मसाला पापड़ एनिमल
మసాలా పాపడాలు కలుస్తుండే మా చెఫ్ గుమా ఉస్కో సెకండ్ సైడ్ బస్ పాపడాలు రెడీ అయిపోయినాయి ఓకేనా ఈసారి 3 వేసిండు वो बराबर हुआ उधर कोयला ज़्यादा अच्छा है हाँ अभी मस्त हुआ ये जल गया एक जल गया बाकी सही है దుబాయ్ కే వచ్చినాడు ఇక్కడ వచ్చి నేను సూపర్ వైజాగ్ पापड़ के लिए गाड़ी नहीं देने का था ये केरला का पापड़ है మొత్తం గాలిపోయింది పాప అదే ఎక్స్పీరియన్స్ బొగ్గు బొగ్గు మంచిగానే ఉన్నాయి కాలిపోయింది కానీ టేస్ట్ బాగుంది మారిపోయినా కూడా బాగుంది టేస్ట్ ఓ అన్నయ్ ఇది రావజే మటన్ తాలింపు కోసం పెట్టిన గిన్నెనైతే తాలింపు మంచి ఎర్రగా అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మటన్ వేయడానికి ప్రిపేర్ అవుతుంది మటన్ మంచిగా అది మసాలా మంచిగా గోలిన తర్వాత వేస్తాడు ఇప్పుడు మటన్ని काम से लेके आया कितना अच्छा काम चल रहा है उधर लेकिन वो तुम काम से जो फाड़ के लेके आया आप वो नहीं बोल रहे हो గంట సేపటి నుంచి దండలాడుకుంటా వీళ్ళు ఒక సలాడ్ అయితే చేస్తా ఉన్నారు దీని పేరు నేపాలీ సలాడ్ అంట దీనికి స్పెషల్ పేరు ఏం లేదంట సో దానికోసం చాలా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు ఒక గంట సేపు ఆలుగడ్డ ఉడకబెట్టిండ్రు ఆలుగడ్డ ఉడికిన తర్వాత దాన్ని వేసి మసాలాలు క్యారెట్లు కుకుంబర్లు అల్లం ఎల్లిగడ్డ అన్ని వేసి దాంట్లో మిక్స్ చేసి ఆలుగడ్డను కూడా కలుపుతుంది नेपाली में बोलो भाई नेपाली होता तो नेपाली में बोलने का लहसुन प्याज डालने का मिर्ची डालने का अदरक डालने का दिस इज फॉर बंगाली व्यू बाद में ग्रीन पीस डालने का बाद में गुलाब डाल के जबरदस्त मारने का ऐसा मार के एक बार चेक करके देखा था बस बस अभी तक बस एक मिनट हाँ क्या है डिश वो रेडी हो गया ऑन प्रोसेस ओके ये नेपाली अचार छे ओके नंबर 1 अचार सलाड अचार है सलाड का अचार अचार है अचार नेपाली अचार ऑथेंटिक अचार సో దీని పేరు నేపాలీ ఆచార్ గైస్ ఫైనల్లీ ఒక పేరు అయితే దొరికింది దీనికి నేపాలీ ఆచార్ అంటే నేను ఫస్ట్ అడిగితే ఎవరు కూడా దీనికి తెలుసుకోలేకపోయినా దీని పేరుని సో తెలిసిపోయింది దీన్ని నేపాలీ ఆచార్ అంటారంటే ఇప్పుడు कैसा लगा अच्छा है ओके इनका और भी है डालने का इसमें ये क्या है मेथी ఈ నేపాలీ ఆచార్ పని అయితే ఇంకా అయిపోతలేదు దీని బాగా తతంగా ఉన్నది ఇప్పుడు మెంతులు వేసిండు ఫోన్కి వేయడానికి అయితే ఓకే అగల
మెంతులు వేసిండల్లా పచ్చళ్ళలో తాలింపు కోసం. నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేస్తాడు. పసుపు వేస్తా అని అంటుండు. इसका बीच में थोड़ा ऑयल होल करो. मसाला के बीच में अंदर తాలింపు అయిపోయింది. అచార్ रेडी डालने का मिक्स करेगा रेडी. आधा करो ना, आधा ज्यादा मट्टी है इसमें. ज्यादा नहीं चाहिए भाई, थोड़ा. ఫైనల్ గా దీంట్లో కొత్తిమీర కడిగేసి కొత్తిమీర అయితే వేసిండ్రు. ఇంకా ఇప్పటికన్నా ఇంకా అయిపోయిందా మరి ఇంకేమన్నా వేస్తాడా దీంట్లో చూడాలి. ఆ తాలింపు పెట్టిండు, మెంతులు వేసి అవి ఇవన్నీ వేసి చేస్తా ఉన్నాడు. పిక్కిలు అయితే రెడీ అయిపోయింది, తింటున్నాడు. టేస్ట్ చేద్దాం. పచ్చిమిర్చి కాలు పెట్టుకుని చెప్తున్నాడు. రోకల్ సేమ్ అదే టేస్ట్. రోటి పచ్చళ్ళ ఉన్నది, బాగుంది, చాలా బాగుంది పిక్కిల్. స్పెషల్ గా మనం తాగేటప్పుడు స్టఫ్ ఏదేదో తీసుకుంటాం, కానీ ఇలాంటివి ఒకటి చూసుకున్నామంటే మనకి ఈజీ అయిపోతుంది. బెటర్ ఐడియా. మటన్ పడ్డది ఆల్రెడీ, మసాలా స్టార్ట్ అయింది కొడుకుడు. చార్కోలు కట్టెలు సరిపోతే మొత్తం పెడదామని చూస్తున్నాం. ఇక తక్కువ పడితే ఇంకా తేవాల్సి వస్తుంది కావచ్చు ఒకవేళ. మసాలాలు అయితే ఏది వేసినా కూడా మొత్తం ప్యాకెట్కు పొక్క పొడిచి గిన్నెల గుమరిచ్చుడే, ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు, ఏం లేదు. గైస్ చూడండి, ఇదే నేపాలీ ఆచార్ అంటారంట దీన్ని. నేపాలీ ఆచార్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ టేస్ట్ చూస్తున్నా. ఆల్రెడీ నేను తిన్నా ఒక స్పూను, చాలా బాగుంది. వంటలు చేసుడు తినడే కాకుండా ఇక్కడ చాలామంది స్పోర్ట్స్కి సంబంధించిన ఫుట్బాల్, టెన్నిస్ అటువంటివి తెచ్చుకొని, ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన క్రికెట్ బ్యాట్, బాల్ తెచ్చుకొని ఆడుతూ ఉన్నారు చాలామంది. అయితే వీళ్ళందరినీ చూసుకుంటే ఇన్స్పైర్ అయిపోయి మా వాళ్ళు కూడా ఏదైనా ఒక బ్లైండ్ ఫోల్డ్ ఏదైనా ఒక గేమ్ ఆడదామని అయితే అంటూ ఉన్నారు. సో ఏం గేమ్ స్టార్ట్ చేస్తారో నేను కూడా చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉన్నా ఆడదామని. ముందుగా ఈ వంటలన్నీ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గేమ్ సంగతి చూడొచ్చు. అటు ఇటు అని చెప్పేసి మటన్ అయితే పొయ్యి మీద పడ్డది. మటన్ ఎట్లున్నదో ఇప్పుడు చూద్దాం రండి. మసాలా వాసన అయితే ఖతర్నాక్ వస్తుంది, మూత తీయంగానే సూపర్ ఉన్నది. కొంచెం అడుగు పట్టినట్టు అయితే డౌట్ ఉందని వాడు అంటుండు. కట్టెలు లేవు, బొగ్గుల మీదనే పడుతుంది, మాది ఎక్కడ అడుగు పడుతుంది కానీ ఏదో అట్లా అనిపిస్తున్నట్టున్నది మా వాడికి. అక్కడిక్కడ అన్ని ఎదురుకొచ్చి పుల్లలు పుష్కలు అన్ని ఎదురుకొచ్చి ఒకటి పెట్టినాం, ఒక కట్టె అనేది దొరికింది. అందులోకి వెళ్ళి మంట ఇప్పుడు కొంచెం మండుతుంది మంట. ఇవి ఉన్న కట్టె పుల్లలతోటి కట్టెలతోటి మంట ఒకసారి గట్టిగా మండగానే మంచిగా తుక్కు మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది. కానీ ఇది కంటిన్యూగా మటన్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మండే అవకాశాలు అయితే కనబడతలేవు. అందుకే చార్కోల్ తెప్పించిన ఇంకో బ్యాగ్. ఇంకొకటి వచ్చేసింది ఆల్రెడీ. మటన్కు పలావుకు సరిపోతలేవు బొగ్గులు కట్టెలు ఇవి కూడా. సో ఇంకొక ప్యాకెట్ వచ్చేసింది ఆల్రెడీ. గాయస్ అక్కడ చూడండి, అదే షేక్ జాయద్ రోడ్. అది ఇక్కడ చూడండి అన్ని టవర్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది ఇది మెట్రో ఇది. సో ఇది వచ్చేసి జబీల్ పార్క్లో ఉన్నాం ప్రస్తుతానికి మేము. ఇది చూడండి మా గ్యాంగ్ ఇది. ఇక్కడ కనిపిస్తున్నది మా గ్యాంగే. సో ఇంకా చాలామంది ఉన్నారు, చాలా నేషనాలిటీస్ వాళ్ళు చాలామంది అయితే వచ్చింది ఇక్కడికి. అందరూ కుకింగ్ చేసుకుంటున్నారు, ఆడుకునేటోళ్ళు ఆడుకుంటున్నారు. చాలామంది అయితే వచ్చింది ఈరోజు సండే కాబట్టి. కిడ్స్కి ఒక ప్లే ఏరియా ఉంది డెడికేటెడ్గా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి. చాలామంది అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ. సూపర్గా ఉన్నాయి చూడండి. మా పక్క పొంటే ఫిలిపీన్స్ బ్యాచ్ అయితే ఉన్నది చూడండి. వాళ్ళు చిన్న చిన్న పిల్లలతోటి గేమ్స్ కండక్ట్ చేసుకుంటా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం అల్లరి చిల్లర చేసుకుంటా మొత్తం సౌండ్లు అయితే ఫుల్ చేస్తున్నారు మా వాళ్ళు.
कुछ नहीं बताता మటన్ ఉడికిందా లేదా టెస్ట్ చేస్తున్నాం. మటన్ ఇంకా ఉడకలేదు, थोड़ा डालो यार ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది. ఇది నార్మల్గా అయితే ఇది ఉడికింది మామూలుగా. छोड़ो भाई अपना కొంచెం ఉడికింది, ఇంకా ఉడకాలి. మటన్ అయితే రెడీ అవుతా ఉంది, దగ్గరికి వచ్చిందిగా. బాగుంది, టేస్ట్ సూపర్ అయింది మటన్ అయితే. अरे धुआं पूरा मुंह में छोड़ दिया मेरा इधर मटन टेस्ट किया सब लोग, कैसा है मटन? भाई को थैंक्स बोलो. ఉప్పు కారం చూడడానికి ఉడికిందా లేదా చూడడానికి 10-15 పీసులు అయితే అయిపోయినాయి. మనిషికి ఒక పీస్ వేసినాం ఒక రౌండ్ అందరం. బొగ్గులు కట్టెలు అయితే వేసినా కొద్దీ బూడిద అయిపోతున్నాయి, మటన్ అయితే తెలుస్తలేదు. అందులో ఒక 1/2 kg మటన్ సపరేట్ వేరేది వేసినాం, మేబీ ప్రాబ్లం అదే అవుతున్నట్టున్నది. బొగ్గులు అయితే వేసేదే వేస్తున్నాం మండిన కొద్దీ. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొక పీస్ ఇచ్చింది ఉడకక ముందే నాకు. अच्छा ఉంటుంది. विष्णु चावल टूट जाएगा, विष्णु चावल टूट जाएगा. मुश्किल नहीं है, खाओ नहीं मुश्किल नहीं, खाओ. अरे इतना है यार. రైస్ కోసం గిన్నె పెట్టేసిండు. రైస్ కోసం ఇది పలావ్ రైస్. राइस डाल दिया, राइस एशियन घूम के रहे हैं सब एक पेट हो गए सके सर. గాయస్ మటన్ అయితే రెడీ అయిపోయింది, పలావ్ కూడా రెడీ అయిపోయింది. కొంచెంసేపు టైం పాస్ చేద్దామని గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. చూడండి ఇక్కడ ఒక బాటిల్ పెట్టిండ్రు, బ్లైండ్ ఫోల్డ్ ఆడాలంటే. ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ బాటిల్ని టచ్ చేయాలంట బ్లైండ్ ఫోల్డ్లో. फर्स्ट प्राइज गेम स्टार्ट. नहीं पता ए इधर आ रहे, देखो इधर. हाँ हो गया फेल हो गया. देखा क्या बांग्लादेश मार दो नहीं बोल रहे क्या मार दो दो राउंड बस ना ये पॉइंट पानी 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 शोला सामने उसको नहीं बोलो हो गया आउट हो गया. मारो 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 इसको मार दो मार दो मार दो हो गया आउट. बहुत जोर से मार दी.
ऐसा मानेगा कि इतना जोर से क्यों बोल रहा है? अरे बोलने के ना ये बराबर नेपाल का बॉर्डर पूरा गया नेपाल का बॉर्डर इसमें मानना चाहिए। अभी मारो अभी मारो अभी नहीं सीधा जाओ राइट Okay, come on guys. Come on. बराबर नहीं मारो किसी का बात नहीं सुन आपने बात सुनो राइट में जाओ मैं बोलूंगा राइट में जाओ हाँ मैं बोलूंगा राइट में जाओ मैं अभी बोलता हूँ आजू बाजू किसी को लग गया तो सही है मेरे वैसा नहीं होगा वाह जयकर क्या मारा वो मार देगा तो साइड में हटो मार देगा वो अभी आगे मारेगा अच्छा आ जाओ हाँ ओके अभी मारो इधर जा अभी मारो मार दो रे मारो ये मारो वही है अंदर जाओ అయిపోయింది టోయ్
अरे बाप रे उधर हनी सिंह ज़्यादा नहीं डालो, थोड़ा ही बस है, थोड़ा ही बस है। हाँ बस, कितना अच्छा चल रहा है बस बस बस। नहीं नहीं अच्छे है, लेकिन अभी टाइम नहीं है, प्रॉब्लम हुई आधा घंटे में उधर रहने का। గైస్ ఈరోజు నేనైతే హాలిడే తీసుకోలేదు, స్పెషల్గా ఈ పార్టీకి అటెండ్ కావడానికి వచ్చిన పర్మిషన్ తీసుకొని. మా బాస్ అయితే సడన్లీ కాల్ చేసి రమ్మన్నాడు. సో నేను వెళ్తున్నా ఆల్రెడీ, అందరికంటే ముందే నేనైతే అన్నం తినేస్తున్నా ఆల్రెడీ. బస్ బస్ थोड़ा ग्रेवी डालो बस 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 थैंक यू बहुत ज़्यादा डाल दिया ऑलरेडी. గైస్ నాకైతే అర్జెంట్గా కాల్ వచ్చింది రమ్మని. సో నేను తినేస్తున్నా అందరికంటే ఫస్ట్. ఇంకా టైం ఉంటే నేను వేరే వాళ్ళతో చెప్పి వీడియోలు తీపిస్తాను. సో నేనైతే తినేస్తున్నా ఇప్పుడు. బస్ 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 థ్యాంక్ యూ. నాకైతే నేపాలీ ఆచార్ కూడా మళ్ళీ ఒక రౌండ్ వేసిండ్రు. చాలా బాగా టేస్టీగా ఉన్నది. దాంట్లో ఆవ నూనె అవి ఇవన్నీ వేసరికి సూపర్గా ఉన్నది టేస్ట్. అది ఫుడ్ తినుడైతే అయిపోయింది. ఈ లోపు అందరు కూర్చున్నారు ఆల్రెడీ. తిన్నవా నువ్వు? మటన్ సూపర్ అయింది. మొత్తం అందరికి వేసేసింది ఆల్రెడీ, ఖాళీ అయిపోతుంది. సో ఇది నా పార్టీ వీడియో ఇదే గాయస్. వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. సో లంచ్ టైం కాబట్టి అందరు కూడా తింటా ఉన్నారు, అన్ని క్యాంపులలో ఉన్న వాళ్ళు మా చుట్టూరుగా. ఇంతవరకు వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. గాయస్ అయిపోయింది, పార్టీ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేము ఆల్రెడీ. దుబాయ్ నుంచి ఇలాంటి మంచి మంచి వీడియోస్, పార్కులు, అన్ని మంచి మంచి టూరిస్ట్ లొకేషన్స్ చూడాలంటే మాత్రం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.